తన పని తను పురుషోత్తమ రెడ్డి గారు చేసుకుంటుంది. అది వ్యక్తిగత కక్ష. రైట్ రైట్ సార్. పురుషోత్తమ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్? నాకు ఏమనిపించిందంటే అంటే నేను అది వాడచ్చో వాడకూడదో తెలియదు, బట్ సాధారణంగా మనం ఒక సామెత వాడతాం కదా, వృద్ధనారి అనేది. సో ఇవాళ అన్నీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన చక్రం తిప్పలేదా? ఇందాక శివరామరెడ్డి గారే అన్నట్టు, లేకపోతే మనం ఢిల్లీలో చక్రం తిప్పలేదా అన్నట్టు, అలాగే ఆ క్వార్టరీలో ఆయన కూడా ఒకప్పుడు భాగం కాదా? సో ఎక్కడో ఆ లెక్కల్లో డిగ్రీలో ఎక్కడో తేడా వచ్చింది. సో ఈరోజు ఆయన బయటకు వచ్చి ఇంకా అవసరమైతే చెప్పాల్సింది చెప్పే సందర్భంలో చెప్తాను అని కూడా ఆయన ఒక చిన్న ఫెయిలర్ ఇచ్చారు. హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ అండి? సార్ మ్యూట్ 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 మ్యూట్. ఓకేనా? యా యా ప్లీజ్. నమస్కారం అండి. బేసిక్ గా వాళ్ళు చెప్పిన దాంట్లో రెండు కోణాలు. వాళ్ళు చెప్పిన దాంట్లో రియాలిటీ ఉన్నాయి, లేకేం కాదు. బట్ వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే కోటరీ వాళ్ళు నష్టపోతుంది వైసీపీ అని అంటున్నారు. బహుశా ఓడిపోయేంత వరకు ఆయన కూడా కోటరీలో సభ్యుడే, కాబట్టి ఆ కోటరీలో సభ్యుడిగా ఉండే ఆ అనుభవంతో చెప్పినాడేమో బహుశా. పాయింట్ ఏంటంటే వారికి కీలకమైన, ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ గా చెప్పాడు ఆయన, మనసు విరిగిపోయింది వెళ్ళిపోయినాను అని. ఎందుకు విరిగిపోయింది? కీలకమైన 3 బాధ్యతలు ఆయన ఉన్నాడు. పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా, అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ గా 3 ఉన్నారు. ఒక్కసారిగా 3 పక్కన పెట్టేశారు. ఇంకా ఇంత వెలిగిన ఆయన పక్కన పెట్టేస్తే ఇంక పనిచేయడానికి ప్రాధాన్యత ఉండదు. పెట్టడం కరెక్టా తప్ప అనేది వైసీపీ అంతర్గత వ్యవహారం, వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. బట్ అంత కీలకమైన బాధ్యతల్లో ఉండి ఆయన ఒక్కసారిగా తగ్గించేయడం వల్ల సహజంగా మనసు విరిగిపోయింది. ఇంకా ఆయన పార్టీ తేల్చుకోవాల్సిన విషయం. బయటకు వచ్చారు. ఇంకా ఆయన వేరే రాజకీయాల నుంచి సన్యాసం లాగా మాట్లాడినంత ఈ రాజకీయాలు అనవసరం. రాజకీయాలు యాక్టివ్గా ఉండదలుచుకుంటే వైసీపీ విమర్శించవచ్చు. నేను ఇందుకే వచ్చేసిన పార్టీ నుంచి ఆల్టర్నేటివ్ పార్టీలో చేరతాను, లేదా కొత్త పార్టీ పెడతాను, ఇది సిటిజన్ గా ఆయనకున్న రైట్, దాన్ని తప్పట్లేదు. రాజకీయాలు వద్దనుకున్న తర్వాత ఇంకా రాజకీయాలు అనవసరం. ఇది నా ఫస్ట్ పాయింట్. విజయసాయి కానీ విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో వ్యాలిడిటీ లేదా? ఈ రోజు వైసీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి గారితో ఏకీభవించరు, కానీ విజయసాయి రెడ్డి గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఏంటి ఆ అభిప్రాయాలు? కేడర్ కి లీడర్ కి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కోటరీనా, ఎమ్మెల్యేలా, లీడర్లా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ గ్యాప్ ఉంది. జగన్ గారు మాకు దూరంగా ఉన్నారు, మమ్మల్ని కలవట్లేదు అనే భావన మాత్రం కేడర్ లో ఉంది. అది జగన్ గారు మన సభలోనే ఇండైరెక్ట్ చెప్తున్నాడు. 2.0 ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి, ఆ గ్యాప్ కింద నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆయనకి దీన్ని నేను మారతాను, సెకండ్ పరిపాలన భిన్నంగా ఉంటాను ఆయన కామెంట్ పక్కన పెట్టేది. అంటే ఆ నిర్ధారణ కింద ఉంది ఆ వాతావరణం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చెప్పింది అదే కదా, ఎవరో ఒకరు ఆటంకం, లేకపోతే కేడర్కి లీడర్కి కూడా ఉంటే కోటరీలోనే ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. దేవుడు అయితే ఉన్నాడు కదా మధ్యలో. కాబట్టి కోటరీనో ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు ఆయనకి కేడర్కి మధ్య ఆటంకంగా ఉన్నారు. అది విజయసాయి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. కాబట్టి విజయసాయి రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఆయన కూడా నిన్నటి వరకు అందులో భాగస్వామి, దాంట్లో ఫెయిల్ అయిన భాగస్వామి కావచ్చు ఆయన వ్యక్తిగతంగా, సమస్యకి ఆయన కూడా కారణమే కదా. కాబట్టి అసంతృప్తితో వెళ్ళారు. సరే ఆయన ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా అది బహుశా ఇంక 2-3 సందర్భాల్లో చేయొచ్చేమో ఓపిక ఉంటే, లేకపోతే ఇంకా ఆయన ఆపేస్తారు. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఏంటి విజయసాయి రెడ్డి ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ఇటు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, లేకపోతే రఘురామరాజునైనా, పవన్ కళ్యాణ్ గారినైనా ఎవరిని ఏం వదిలిపెట్టలా. సో ఇవాళ ఆయన ఒక రకంగా అంటే అన్అఫీషియల్ అప్రూవర్. చాలామంది కామెంట్ చేశారు, విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, దాని వెనకాల ఏం జరుగుతోంది అని. సరే, లీగల్గా ఏం జరుగుతుందో మనకు అనవసరం అనుకోండి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, లేకపోతే అధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ పొలిటికల్గా ఇవాళ ఆయన చేసే కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని తాలూకా డెవలప్మెంట్స్ ఎలా ఉండొచ్చు? నమస్కారం. ఇక్కడ మనం గమనించాలి, నా వాయిస్ నాకు వస్తుంది, మనం మాట్లాడండి, బాగానే వస్తుంది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మాట్లాడండి చెప్తా. ఈ రోజు